విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలను వైసీపీతో పాటు కూటమి పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా హోరాహోరీగా అభ్యర్థులను బరిలోకి దింపుతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పేరుని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. విజయవాడలో పార్టీ నాయకులతో సమీక్ష నిర్వహించిన అనంతరం బొత్స పేరును జగన్ ఏకగ్రీవంగా ప్రకటించారు. కొంతకాలంగా బొత్స సత్యనారాయణ పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన్నే బరిలోకి దింపింది వైసీపీ అధిష్టానం. ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ పట్టున నాయకుడు కావడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచి తీరుతామని జగన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి దీటుగా టీడీపీ బరిలో దిగబోతోంది. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నాయకులు కావడంతో వీరు ముగ్గురిలో ఒకరికి చంద్రబాబు అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల పోటీలో 822 మంది జెడ్పీటీసీ, ఎంపీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 95% మంది వైసీపీ నుంచి గెలిచిన నేపథ్యంలో ఎమ్మెల్సీ గెలుపు మాదేనంటూ వైసీపీ చెబుతోంది. అయితే మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు వైజాగ్ నుంచి. రాజు, వైజాగ్ రాజకీయం కాస్త రసపట్టుగా మారినట్టు కనపడుతోంది. బొత్స పార్టీ మారతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా మంచి పట్టున్న నేత, ఒక పక్కన ఆయన ప్రసన్నం అవుతారు, మరో పక్కన గెలిచే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఎట్లా ఉంది ఇటు టీడీపీ నుంచి ఎవరికి ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి? సమీకరణలు ఎట్లా ఉన్నాయి గెలిచే సమీకరణలు? అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత వస్తున్నటువంటి ఎన్నిక కావడంతో ఇప్పుడు అటు వైసీపీకి అధికార కూటమికి కూడా ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికగానే చెప్పొచ్చు. ముఖ్యంగా చూస్తే మొత్తము 842 ఓట్లతో ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 842 మంది యాక్చువల్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వీళ్లలో 16 మంది ఎంపీటీసీలు, 3 జెడ్పీటీసీలు, 1 కార్పొరేటర్. వీళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు కానీ, రాజీనామాలు చేసినటువంటి వాళ్ళు కానీ ప్రస్తుతం 20 ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో 822 మంది తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళలో 636 మంది ఎంపీటీసీలు ఉండగా 36 మంది జెడ్పీటీసీలు అయితే ఉన్నారు. అటు ఎలమంచిలి ముఖ్యంగా మున్సిపాలిటీ నుంచి కౌన్సిలర్లుగా 25 మంది, నర్సీపట్నం కౌన్సిలర్లు 28 మంది, అటు విశాఖకు సంబంధించి మొత్తం 97 కార్పొరేటర్లు అయితే ప్రస్తుతం తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం విశాఖ సౌత్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇదైతే ఖాళీ ఉంది. అయితే ఇప్పుడులో ఎన్నికలు రావని భావించినటువంటి ఇరు పార్టీలకి ఎన్నికల కమిషన్ ఒక షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ఎన్నికల నోటిఫికేషన్ అయితే 6వ తారీఖున విడుదలవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కోడ్ అమల్లో ఉంది. అదేవిధంగా ఈ 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ముఖ్యంగా చూస్తే ఎన్నికల నామినేషను, అదేవిధంగా ఈ నామినేషన్ల తర్వాత అభ్యర్థుల నామినేషన్ పరిశీలన, తర్వాత విత్డ్రా, ఈ వరుసగా ఉన్నటువంటి నేపథ్యంలో 30వ తారీఖున ఎన్నికలు జరిగే అవకాశం అయితే ఉంది. అయితే ఎవరు ఊహించిన విధంగా వైసీపీ మొత్తం రాజకీయ పార్టీలకు ఒక షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఉత్తరాంధ్రకే కీలకమైనటువంటి నాయకుడు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికలకి అభ్యర్థిగా ప్రస్తుతం అయితే వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. విజయవాడలో మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలను మొత్తం నాయకులందరితో ఒక సమీక్ష నిర్వహించి బొత్స పేరును ఏకగ్రీవంగా ప్రకటించడం అయితే జరిగింది. అయితే బొత్స సత్యనారాయణ ఇప్పటికే పార్టీ మారతాడనే ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో బొత్సాను కనుక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెర మీదకి తీసుకొస్తే పార్టీ మారే అవకాశం అయితే లేదు, మరో ఛాన్స్ కూడా ఇచ్చాం అనేది అయితే అవకాశం ఉంది. ఇప్పటికే అటు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 92% పైనే అటు వైసీపీకి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఓటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా కౌన్సిలర్లు, కార్పొరేటర్లు 92% వరకు ఉన్నారు. గెలుపు ఖచ్చితంగా వీళ్ళకి ఉండే అవకాశం ఉంది. కాబట్టి బొత్స సత్యనారాయణ అయితే గెలిస్తీతారా, అదేవిధంగా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చే అవకాశం అయితే బొత్స ఉంటుందని జగన్ ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు టీడీపీ కూడా ఒక అడుగు ముందుకేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి
ఉన్నటువంటి గండి బాబ్జీ, అదేవిధంగా పీలా గోవింద్, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పీలా గోవింద్, భీమిలి నియోజకవర్గానికి టీడీపీ ఇన్ఛార్జిగా గత ఎన్నికల్లో ఉన్నటువంటి కోరాడ రాజుబాబు, వీళ్ళు ముగ్గురు కూడా పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు సీట్లని వదులుకుని మరి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు గెలుపులో భాగస్వాములైనటువంటి వ్యక్తులు. వీళ్ళ ముగ్గురులో ఒకరికి అవకాశం ఉంటుందని చెప్పినటువంటి పరిస్థితి అవుతుంది. అయితే వీళ్ళల్లో గండి బాబ్జీ విశాఖ సౌత్ నుంచి 78,000 ఓట్లు పైచీలకు వచ్చినటువంటి అక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గెలుపులో కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో అతనికి ఎక్కువ ప్రయారిటీ ఉంటుందని భావిస్తున్నారు. సో వీళ్ళకి సంబంధించి కూడా టీడీపీకి ఇప్పటికే గతంలో అంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు సంబంధించి మొత్తం 123 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వీళ్ళు వివిధ పార్టీల నుంచి వచ్చిన అంటే వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు 102 మంది ఉన్నారు. మొన్న వీళ్ళకి సంబంధించినటువంటి 17 ఉన్నటువంటి నేపథ్యంలో అందరితో కలిసి టీడీపీ కూడా గెలిచే అవకాశం అయితే వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.